నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పిఠాపురం గురూజీ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, 2026లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. ఇప్పుడు గురుగారు, ముఖ్యంగా మేష రాశి వారికి ఏ ప్రొఫెషన్ అయితే బెటర్ అంటారు? ఇప్పుడున్న యువత ఏ ప్రొఫెషన్ తీసుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉన్నారు. ఏ ప్రొఫెషన్ తీసుకోవాలో తెలియక సరిగ్గా సెటిల్ అవ్వకుండా అలానే మిగిలిపోతూ ఉన్నారు. మళ్ళీ ఆధ్యాత్మికంగా లేదా ఆరోగ్యంగా లేదా డబ్బు పరంగా ఎలా ఉండబోతుంది 2026 మొత్తం కూడా? వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఉంది అంటారా? ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా తల్లి, చాలా మంచి ప్రశ్న వేశారు. ప్రధానంగా ఈ మేషరాశి అనేటటువంటి దాంట్లోకి మనం చెప్పుకుంటే కనుక అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశిలోకి వస్తారు. ప్రధానంగా మేషరాశి వారికి ఉండేటటువంటి స్వభావం ఉద్రేకం ఎక్కువ. ఎవరితోటి మాట పడరు. ప్రతి విషయానికి కూడా నిజాయితీగా ఉండడానికి, నిబద్ధతతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. గమ్ముని ఒకరిని మాట అనరు, ఒకరి చేత మాట పడరు. ఓకే. ఆ రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే పోలీసు రంగానికి సంబంధించి కానీ, మిలిటరీ రంగానికి సంబంధించినటువంటి వారు కానీ, అలాగే టెక్నాలజీ పరంగా ఉండేటటువంటి విధానంలో ఇప్పుడు ప్రస్తుతం అడిగారు ఏఐ మాయాజాలం వలన ఎవరు దేంట్లో ఉండాలి అనేటటువంటిది కొద్దిగా సతమతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక మేషరాశి వారికి ఎప్పుడైనా సరే ఈ వృత్తిపరమైనటువంటి విధానాల్లో మిలిటరీ, పోలీసు రంగం, అలాగే యుద్ధపరమైనటువంటి విషయాల్లో ఉండేటటువంటి వాటి మీద, అలాగే కంప్యూటర్స్ ఇంజనీరింగు, ఈ టెక్నాలజీ పరమైనటువంటి విధానంలోనూ మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పుకోవచ్చు. అలాగే శారీరకంగా శ్రమపడేటటువంటి వాటికి కూడా ఈ సంవత్సరంలో ఉండేటటువంటి దాంట్లో అవకాశాలు చాలా బాగుంటాయి. ప్రధానంగా ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం మనం చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది చాలా అధికంగా ఉంది. ఈ కారణంగా వాళ్ళు ఏం చేస్తున్నా సరే 1కి 10 సార్లు ఒక పని మీద తిరగవలసినటువంటి పరిస్థితులు. ఏ విషయంలోనూ ఒక క్లారిటీ అనేటటువంటిది వాళ్ళంతటా వాళ్ళకి సరైనటువంటి విధానంలో ఉండకపోవడం, ప్రతిదానికి కూడా ఒక సందేహాస్పదమైనటువంటి విధానంలో ఉంటారు. సహజంగా వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు ఒకళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చి నిర్ణయం తీసుకునే విధానంలోనే ఉంటుంది తప్ప వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి రాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటయ్యా అంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యే అనేటటువంటి పరిస్థితి. ఎందు గురించిరా అంటే మేషరాశికి సంబంధించినంత వరకు శని నీచ. మేషానికి ఇప్పుడు అంటే శనీశ్వరుడు కనుక మేషరాశిలో కనుక సంచారం చేసినట్లయితే అది నీచ పట్టినట్టు అవుతుంది అని. శనికి నీచ స్థానం అంటే ఏ గ్రహానికైనా సరే నీచ స్థానం, ఉచ్చ స్థానం అని 2 ఉంటాయి. అందులో మేషరాశికి సంబంధించినటువంటి స్థానం శనికి సంబంధించినంత వరకు నీచ స్థానం అని లెక్క. ఈ ఏలినాటి శనికి సంబంధించినటువంటి ప్రభావం ఇదివరకటి వీడియోలో మనం ఏలినాటి శని అంటే ఏంటి అనేటటువంటిది కూడా చెప్పుకున్నాం. ఆ రకమైనటువంటి విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మేషరాశి వారికి 12వ స్థానం వ్యయస్థానంలో శని యొక్క సంచారం నడుస్తోంది. ఇది ఇంకా సుమారుగా ఇంకొక 2 సంవత్సరాల దాకా ఉంటుంది ఈ పీరియడ్. ఈ కారణంగా కాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, విపరీతంగా శ్రమ పడుతూ ఉండడం, ఎంత పని చేస్తున్నా సరే ఉద్యోగపరమైనటువంటి విధానంలో గుర్తింపు ఉండకపోవడం, భార్యాభర్తల మధ్యన ఒకరి మీద ఒకరికి ఉండేటటువంటి అభిప్రాయాల్లో మనస్పర్ధలు రావడం, కుటుంబపరంగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే 1కి 10 బిడిసి కొట్టేటటువంటి విధానంలో ఉండడం జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం 2026 మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి రాహు యొక్క ప్రభావం కొంత అనుకూలమైనటువంటి విధానంలో చూపిస్తుంది. దానికి తోడుగా గురుడు యొక్క స్థితి సంచారం కానీ, ఈ గ్రహాల యొక్క పరిణామ క్రమాన్ని కనుక మనం పరిశీలించుకున్నట్లయితే ఈ సంవత్సరం అంటే 2025 దగ్గర నుంచి కూడా గురుడు యొక్క సంచారం అతిచారంలో ఉంది. సుమారుగా 2032 దాకా ఈ గురుగ్రహ సంచారం యొక్క అతిచారము అనేటటువంటిది జరుగుతుంది. దాని వలన కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వస్తాయి, ఒక రాశిని కాదు. ఈ రకమైనటువంటి స్థితి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. దీంట్లో ఉండేటటువంటి విధానంలో ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. 2026 మిశ్రమంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా రావలసినటువంటి ధనం వస్తుంది,
కానీ ఒక రూపాయి కూడా నిలవ ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. చేతికి ఎంతైతే అవసరమో అంతవరకు మీ చేతిలో డబ్బు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల విషయం నిమిత్తంగా కానీ, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ మనం ఏదైనా చేద్దాము అని అనుకుంటే వాళ్ళ వరకు చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప మీ వరకు మీ అనేటటువంటిది ఎప్పుడూ వాయిదా పడేటటువంటి తత్వంలోనే ఉంటుంది. ఓకే గురుగారు. ప్రధానంగా వీళ్ళకి ఉపకారం చేసేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా ఈ జనాలని, అంటే మేషరాశికి సంబంధించిన జనాలని వాడుకుని అవతల వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుని, అంటే యూజ్ అండ్ త్రో పద్ధతిలో ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి మనం బయటికి రావాలి, మనమంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, మనకంటూ ఉండేటటువంటి ఒత్తిడిని తగ్గించుకోవాలి అని అనుకునేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ సంవత్సరం ప్రధానంగా ఏ పని చేస్తున్నాము అనేటటువంటిది 1కి 10 సార్లు వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుని దీనివలన మనకి ఏ విధమైన ఫలితం వస్తుంది, ఎవరు మనల్ని ఉపయోగించుకొని వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు అనేటటువంటిది తెలుసుకోవడానికి ఈ సమయం బాగా ఉపయోగపడేటటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే మీ జనాలు ఎవరు, బయట జనాలు ఎవరు అనేటటువంటిది బాగా అర్థమవుతుంది, గుర్తించగలుగుతారు ఈ సంవత్సరం. ఆ గుర్తించే విధానంలో ఉండడం వల్లనే ఉండేటటువంటి శక్తిని గురుడు యొక్క ప్రభావం వలన మేషరాశి వారికి అందుతుంది అని చెప్పొచ్చు. ఈ కారణంగా మీరు చేయవలసినటువంటివి రుద్రాభిషేకం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి దేవాలయంలో ప్రతి గురువారం రోజున కానీ లేదా మాస శివరాత్రి రోజున కానీ ఈశ్వరుడి దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం చాలా ఉత్తమం. అలాగే శనీశ్వరుడికి శని త్రయోదశి రోజున కానీ లేదా శనివారం రోజున కానీ నువ్వుల నూనె కొద్దిగా అభిషేకం చేసి ఆవుకి గోసేవ చేసుకోవడం, ఆవులకు రొట్లు పెట్టడం, ఇలాంటివి చేయడం వలన కొన్ని రకాలైనటువంటి ఈతి బాధల నుంచి, ఈ సంవత్సరం జరిగేటటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. తప్పకుండా గురుగారు. మేషరాశి వారికి 2026లో ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏం చేస్తే మంచి జరుగుతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.